మాతృదేవోభవ. హలో అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నేను మీ కిషోర్ని. ఈనాడు, సాక్షి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఈ 4 వార్తాపత్రికల్లో వచ్చిన రాజకీయ, ఆర్థిక, సాంకేతిక మరియు సమాజంపై ప్రభావం కలిగించే ప్రధాన అంశాలను సమగ్రంగా స్పష్టంగా మీ ముందుకు తీసుకురావడం ఈ వీడియో ప్రధాన లక్ష్యం. ఇక మేము పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయగలరు. మీరు ఇచ్చే ప్రతి లైక్ మాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. ఇంకా ఆలోచించకుండా ఈరోజు వార్తల్లోకి వస్తే ముందుగా ఈనాడు అని బ్యానర్ వర్డ్ చూద్దామండి. నా బలగం మీరే అని టీడీపీ కార్యకర్తల నాయకులతో చంద్రబాబు నాయుడు గారు తెలిపారండి. తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలబెట్టే శక్తి టీడీపీకే ఉందని, కడప ఉక్కు పరిశ్రమ పనులు 10 రోజుల్లో ప్రారంభమవుతామని నిన్న మహానాడులో తెలిపారండి. అలాగే గండికోటలో 100 అడుగుల శ్రీకృష్ణదేవరాయల విగ్రహం స్థాపిస్తారంటండి. మహానాడు వేదికపై ఎన్టీఆర్కు నివాళులు అర్పించారండి. ఇక కోవర్ట్లు గబర్దారన్నారని టీడీపీలోకి వైకాపా వారిని పంపి హత్యలు చేస్తున్నారని, పార్టీకి చెడ్డ పేరు తెచ్చేందుకు కుట్ర తీసుకుని వస్తున్నారంటండి. అలాంటి నేరస్తులను కఠినంగా అణిచివేస్తామని. ఇక 2వ రోజు ఉత్సాహంగా పసుపు పండుగ జరిగిందండి. ముగిసిన ప్రతినిధుల సభ మహానాడు వేదికగా ప్రకటించిన పార్టీ అధినేత అండి. నేడు భారీ బహిరంగ సభ జరుగుతుందండి. ఇక టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా మరోమారు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికయ్యారంటండి. జీవితాలను మార్చే యోగాతో జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయని, మానసిక ఒత్తిడి నుంచి దూరం కావడానికి, ఏకాగ్రత పెంచుకోవడానికి అందరూ యోగా చేయాలని, యోగా ప్రపంచానికి మన దేశం ఇచ్చిన కానుకని మే 21 నుంచి జూన్ 21 వరకు యోగ మాసం నిర్వహించుకున్నామని, 11వ యోగా దినోత్సవం విశాఖపట్నంలో భారీ ఎత్తున నిర్వహించబోతున్నామని, పాఠశాలలో యోగా బోధన తప్పనిసరి చేస్తున్నామని చంద్రబాబు నాయుడు తెలిపారండి. ఇక 6 శాసనాలే మార్గదర్శక సూత్రాలంటే మరో 4 దశాబ్దాలు తిరుగులేని ప్రస్థానం కొనసాగిద్దామని రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన రామ్మోహన్ నాయుడు అమరావతిని చూసి దేవేంద్రుడు అసూయపడాలని ఏఐ సాంకేతికతతో ఎన్టీఆర్ గారి సందేశం వినిపించారండి. నిన్న వరి కనీస మద్దతు ధర 69 రూపాయలకి పెంచారండి. యథాతథంగా వడ్డీ పథకం రాయితీ, కడప నెల్లూరు మధ్య 4 వరుసల జాతీయ రహదారి, కేంద్ర కేబినెట్ నిర్ణయాలను ఇక్కడ రాశారండి. బద్వేలు నెల్లూరు జిల్లా నుంచి గురువిందపూడి మధ్య 108 కిలోమీటర్ల మేర నిర్మించనున్న జాతీయ రహదారి పట్టణం అండి. ఇక జగన్ రాజ్యంలో కబ్జాల పర్వం అంటండి. ఉమ్మడి కడప జిల్లాలో 1000 ఎకరాలు ప్రభుత్వ భూములు హాంపట్ చేశారు. సజ్జలు మొదట చోట నాయకుల వరకు కబ్జాదారులు అంటండి. అటవీ పేదల అసైన్డ్ భూములను వదలలేదని ఒక్కొక్కటిగా స్వాధీనం చేసుకుంటున్న ప్రభుత్వ యంత్రాంగం. ఇక రాష్ట్రంలో నైరుతి ఋతుపవనాలు విస్తరంగా సాగుతున్నాయంటండి. అత్యంత చురుకుగా కదులుతున్న ఋతుపవనాలు. ఇక కమల్ హాసన్ వ్యాఖ్యలపై కన్నగడుగుల ఆగ్రహం అంటండి. కన్నడకు తమిళ భాష జన్మనిచ్చిందంటున్న నటుడు అమితమైన అనురాగంతోనే అలా అన్నట్లు వివరణ. ఇక శ్రీవాణి టికెట్ల జారీకి ప్రత్యేక ఏర్పాట్లు అంటండి. నూతన భవన సిద్ధం చేసిన టీటీడీ. రిజిస్ట్రేషన్కు ఆధార్ ఆప్షనల్ అంటండి. ఇక డిగ్రీలో డబుల్ మేజర్ అమలుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 10 భారీ పారిశ్రామిక పార్కులు అంటండి. రాష్ట్రంలో పీపీపీ విధానంలో అభివృద్ధికి తొలి ప్రతిపాదన. ఏపీ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ కింద ప్రయోజనాలు. ఈఓఐ జారీ చేసిన ఏపీఐఏసీ. ఇక దేశంలోనే తొలి జన్యు సవరణ గొర్రెంటండి. 30% ఎక్కువ మాంసం తిని దీని ప్రత్యేకత ఏంటంటే సృష్టించిన కాశ్మీరీ యూనివర్సిటీ పరిశోధకులు. ఇక అనుచిత పోస్టులు పెట్టింది వాలంటీర్లు అంటండి. వైకాపా సోషల్ మీడియా కోఆర్డినేటర్గా పనిచేయలేదంట. పోలీసులు ఎదుట సజ్జల భార్గవరెడ్డి బుకాయించారండి. ఉదయం 10:45 నుంచి మధ్యాహ్నం 12:35 వరకు విచారణ కొనసాగిందండి. పోలీసులు అడిగిన 22 ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. అప్పట్లో ఆయన వినియోగించిన ల్యాప్టాప్, సెల్ ఫోన్ ఇవ్వాలని కోరగా నిరాకరించారంటండి. అనుచిత పోస్టులపై ప్రశ్నించగా వాటిని వాలంటీర్లే పెట్టారంటూ నెపం వారిపై నెట్టేసే ప్రయత్నం చేశారండి వీళ్ళు. ఇక దివ్యాంగులను సకలాంగులుగా మార్చడమే లక్ష్యమని బర్డ్ నూతన సంచాలకుడు డాక్టర్ జగదీష్ గారు తెలిపారండి. ఇక ఎవరి కోసం బతకాలయ్యా అని గండ్లపాడులో హత్యకు గురైన కోటేశ్వరమ్మ భార్య గాలమ్మ గారు ఆత్మహత్యాయత్నం చేశారంటండి. కుంటలోకి దూకగా కాపాడిన గ్రామస్తులు. అస్సాంలో దేశీయులకు ఆయుధ లైసెన్సులు ఇస్తున్నారంటండి. గౌహటి మారుమూల సమస్యాత్మక ప్రాంతాల్లో నివసిస్తున్న దేశీయులు అభద్రతా భావాన్ని పోగొట్టడానికి ఆయుధ లైసెన్స్ జారీ చేయాలని అస్సాం మంత్రివర్గం నిర్ణయించిందండి. ఇక తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఆపరేషన్ కుమార్ సింగ్ అంటండి. త్రిపుర నుంచి బదిలీ. ఆయన స్థానంలో జస్టిస్ ఎంఎస్ రామచంద్రరావు గారు. అలాగే మద్రాస్ హైకోర్టుకు తెలంగాణ నుంచి జస్టిస్ టి వినోద్ కుమార్ గారు. సుప్రీంకోర్టు కొలిజియం సిఫార్సు చేసిందండి. ఇక రెరాకు వచ్చే ఫిర్యాదులను సంతృప్తి పరిచే స్థాయిలో సమస్యలు పరిష్కరించాలని సిఎస్లను కోరిన ప్రధాని మోడీ గారండి.
30న ఢిల్లీకి ముఖ్యమంత్రి అంటండి. భారత పరిశ్రమల సమైక్య CII వార్షిక సమావేశంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 30వ తేదీన ఢిల్లీ వెళ్లనున్నారండి. శుక్రవారం మధ్యాహ్నం అక్కడికి చేరుకుని సాయంత్రం 4:30 నుంచి 5:30 వరకు హోటల్ తాజ్ ప్యాలెస్లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారంటండి. ఇంకా కోవర్ట్లు ఖబర్దారంటండి. టీడీపీలోకి వైకాపా వారిని పంపి హత్యలు చేయిస్తున్నారని నిన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి. పాత తరం అనుభవాలు, విలువలు, కొత్త తరం ఆలోచనలు, ఆకాంక్షలు కలిపి అవసరాలని నా తెలుగు కుటుంబం అంటండి పేరుతో 6 శాసనాలు ప్రతిపాదించారు. అలాగే 2047 నాటికి తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 చేయాలన్నది ఏకైక సంకల్పం. విజ్ఞాన, సాంకేతిక, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కలిగిన యువత మరియు తెలుగు కుటుంబాన్ని ప్రపంచంలో నెంబర్ 1గా చేస్తామని, ఇది నా విశ్వాసం అని రాసి పెట్టుకోండి అని CBN చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి నిన్న. ఇంకా మద్యం సొమ్ముతో బంగారం కొన్నారని వైకాపాపై ఎమ్మెల్యే దోళపాలి ధ్వజమెత్తారండి. విద్యుత్ ఛార్జీలను తగ్గించే ఎన్నికలకు వెళ్తామని గొట్టిపాటి రవికుమార్ గారు తెలిపారండి. త్వరలో కడప ఉక్కు పరిశ్రమ సాకారం అంట. తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి శిఖరం అని NTR గారు అంటండి. అమరావతిని చూసి దేవేంద్రుడు అసూయపడాలని మహానాడులు AI సాంకేతికతో NTR సందేశం వినిపించారండి నిన్న. అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని రెడ్డప్ప శ్రీనివాసరెడ్డి గారు తెలిపారండి. ఇక ఉత్సాహంగా పసుపు పండగ ముగిసిన ప్రతినిధుల సభ, నేడు భారీ బహిరంగ సభ. జగన్ దగా ప్రాజెక్టులు అంటండి. నిమ్మల రామానాయుడు గారు జగన్ దగా మోసపూరిత పాలన గురించి రాశారండి ఇక్కడ. ఇక పర్యాటకంలో ఉద్యోగాలు ఇస్తామని, పర్యాటక అభివృద్ధి పటిష్ట చర్యలు చేపడతామని శ్రీభరత్ గారు తెలిపారండి. విశాఖపట్నం MP గారండి ఈయన. కూటమి రాకతోనే శాంతి అని, ప్రజలు సంరక్షణ, శాంతి భద్రత పరిరక్షణ గురించి BC జనార్దన్ రెడ్డి గారు ఆరోపించారండి. ఇంకా పోలవరం పనకచర్లతో తెలంగాణకు నష్టమేమీ లేదని, తెలంగాణలో వ్యవసాయం, సాగునీటి రంగాలపై తీర్మానం చేశారండి. ఇక 6 శాసనాలే మార్గదర్శక సూత్రాలని రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన రామ్మోహన్ నాయుడు గారు మహానాడు సభకు వచ్చి భూములు ఇచ్చిన రైతులకు చంద్రబాబు నాయుడు గారు విందు ఇచ్చారండి. కొల్లగొట్టిన సొద్దు ఎక్కడ అని మద్యం కుంభకోణంలో సొమ్ము గురించి ఆరా తీస్తున్నారంటండి. ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు, అంతిమ లబ్ధిదారు ఎవరా అని రాజ్ కసిరెడ్డిని 8 గంటల పాటు ప్రశ్నించిన ED అధికారులు వైకాపా హయాంలో జరిగిన 1000 కోట్ల మద్యం కుంభకోణం, కొల్లగొట్టిన సొత్తు ఎక్కడ అని, ఏ మార్గాల్లో చేర్చారో అని, ఎక్కడెక్కడ ఎంత పెట్టుబడులు పెట్టారు, వాటి అంతిమ లబ్ధిదారు ఎవరు అని, అత్యధిక ఆర్డర్లు పొందిన మద్యం సరఫరా సంస్థలకు, కల్పిత డొల్ల కంపెనీలకు మద్యం భారీ ఎత్తున లావాదేవీలు ఎందుకు చోటు చేసుకున్నాయని, బహుళ అంచెలు అత్యంత సంక్లిష్ట లావాదేవీలతో నిధి మళ్లింపు, మనీ లాండరింగ్ కాకపోతే మరి ఏంటి అని రాజ్ కసిరెడ్డిని ED అధికారులు ప్రశ్నించినట్లు భావిస్తున్న కొన్ని ప్రశ్నలండివి. ఇక రాజధాని రైతుల మెడకు అమరావతి ఉద్యమ కేసులు అంటండి. కుమార్తెను చూసేందుకు అమెరికా వెళ్లాలనుకున్న వ్యక్తికి ఇబ్బందులు, కేసు ఉందని పాస్పోర్ట్ రెన్యువల్ నిరాకరించారండి. విముక్తి కలిగించాలని వేడుకోలు చేసుకుంటున్నారు. ఇక KK లైన్లో పట్టాలు తప్పిన గూడ్స్ వేయాలంటండి. ఇంకో వారు చూస్తే ఏపీలో 40 ప్రాజెక్టులకు 1067 కోట్లు శాంక్షన్ చేశారంటండి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ. ఇక వడ్డీతో రిటర్న్ గిఫ్ట్లు ఇస్తామని, ఎన్నికలు ఎప్పుడొచ్చినా చంద్రబాబు నాయుడు గారికి డిపాజిట్లు కూడా రావని వైకాపా అధినేత జగన్ గారు అన్నారండి. ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు అని ఆయన ఆశాభావం వ్యక్తం చేసుకుంటున్నారు. ఇక RTI కింద 23,000కు పైగా సీట్ల కేటాయింపంటండి. ఒకే కేసు ఒకే రోజు తప్పుకున్న 3 న్యాయమూర్తులు అంటండి. తెలంగాణ హైకోర్టు చరిత్రలో ఇదే మొదటిసారి. గాలి అండ్ కో బ్యాచ్ కేసుల విచారణ వచ్చే వారానికి వాయిదా వేశారు. ఇక 10 మూల్యాంకన తప్పిదాలపై CM అసంతృప్తి అంటండి. రీవాల్యుయేషన్ రీకౌంట్కు దరఖాస్తు చేసుకున్న తర్వాత విద్యార్థుల మార్కుల్లో వ్యత్యాసాన్ని కనిపించడం తీవ్ర తప్పిదంగా ఆయన పరిగణించారండి. ఇక IIIT దరఖాస్తుల్లో చేసుకునే అవకాశం అంటండి. ఈసారి 6 విడతల్లో జోసా కౌన్సిలింగ్ అంటండి. జూన్ 3 నుంచి ప్రక్రియ ప్రారంభం. జూలై 16న చివరి విడత సీటు కేటాయింపు. ఇంకా ఘనంగా NTR జయంతి వేడుకలు జరిగినాయి అంటండి. కుమార్తెకు 85 మహిళ కిడ్నీ దానం చేసిందంటండి. ఇక అమెరికా చదువుల కళలకు కొత్త గుబులంట. విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా బెట్టింగ్తో చెక్ అంటండి. మణిపూర్లో ప్రభుత్వ ఏర్పాటుకు BJP ప్రయత్నాలు చేస్తుందంటండి. గవర్నర్ కలిసిన పలువురు ఎమ్మెల్యేలు.
ఇక రహదారి భద్రతపై శంకర్ మహాదేవన్ పాట త్వరలో 22 భాషల్లో విడుదల చేస్తామన్న గడ్కరీ గారు. 299 మంది చిన్నారులపై అత్యాచారం అంటే ఫ్రాన్స్లో మాజీ వైద్యుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు. ఇంకా కోవిడ్తో మరో 3 మృతి, పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు. అలాగే ఇరాన్లో 3 పంజాబీ యువకుల అపహరణ అంటే విడుదలకు 1.5 కోట్లు డిమాండ్ చేశారంట. పద్మశ్రీ అవార్డు గ్రహీతలకు అమిత్ షా గారు విందునిచ్చారండి. గాజా హమాస్ అధిపతిని చంపేశామని మొహమ్మద్ సిన్వారి మృతిని ధృవీకరించిన నేతాహ్యూ, నన్ను చంపి ఇక్కడే సమాధి చేయండి అని అధికారం కోల్పోయే ముందు హసీనా స్పష్టీకరించారండి. ఇక ట్రంప్ కుమారుడికి సీటు ఇవ్వలేదనే హార్డ్వేర్పై కక్ష అంటండి. ఇక పాక్లోని భూగర్భ సైనిక స్థావరాలపై దాడి విడుదల చేసిన శాటిలైట్ చిత్రాలు. ఇక యుద్ధాలు ఆపాలంటూ లిఖిత హామీ తప్పనిసరి అని, నోటాను విస్తరించబోమని స్పష్టం చేయాలని పశ్చిమ దేశాలకు పుతిన్ షరతులు విధించారండి. 51వ రాష్ట్రంగా చేరితే గోల్డెన్ డోమ్ ఉచితంగా ఇస్తామని కెనడాకు ట్రంప్ ఆఫర్ని ఇచ్చారండి. ట్రంప్ తేలనున్న బిల్లులను వ్యతిరేకించిన మస్క్. ఇక శశిధరూర్ను బీజేపీ ప్రతినిధిగా నియమించాలని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజు గారు తెలిపారండి. గూఢాచారం ఆరోపణలతో ఇరాన్లోని ఓ వ్యక్తికి వృత్తి ఊరేశారంటండి. ఇంకా రాజ్యసభ సభ్యుడిగా పాకా సత్యనారాయణ గారు ప్రమాణ స్వీకారం చేశారండి. శిరీష్ రెడ్డిని కాపాడేందుకే నాపై అబండాలు అని నిర్మాత దిల్ రాజుపై మండిపడ్డ అనుశ్రీ సత్యనారాయణ ప్రాణం ఉన్నంత వరకు పవన్ కళ్యాణ్తోనే ఉంటానని వెల్లడించారండి నిన్న. ఇక రిజిస్ట్రేషన్స్కు ఆధార్ ఐచ్ఛికమేంటండి. కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్న నూతన రిజిస్ట్రేషన్ బిల్లు ఆధార్ ఆధారిత ప్రమాణ ధృవీకరణ పత్రాన్ని ధృవీకరణకు అవకాశం కల్పిస్తున్న అది ఆప్షనల్గానే ఉంటుందంటండి. ఇక శ్రీవాణి టికెట్ల జారీకి ప్రత్యేక ఏర్పాట్లు చేశారండి. నూతన భవనం సిద్ధం చేసిన టీటీడీ. ఇక తిరుమల నడకదారిలో కెమెరాల సంఖ్య పెంపునంటండి టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి గారు తెలిపారు. కన్నడ నాట కమల్ హాసన్ వ్యాఖ్యలపై ఆగ్రహం. కన్నడకు తమిళ భాష జన్మనిచ్చిందంటున్న నటుడు అమితమైన అనురాగంతోనే అలా అన్నట్లు వివరణ అంటండి. ఇక మాకు అండగా నిలిచిన సమాజానికి దక్కిన గౌరవం ఇదని పద్మశ్రీ అందుకున్న సందర్భంగా మందకృష్ణ మాదిగ గారు వ్యాఖ్యానించారండి. ఇక జోరువానలో 6 కిలోమీటర్ల కాలినడకన వెళ్ళి ప్రసవం చేసిన వైద్యుడు అంటండి. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని జోరువానలో అటవీ మార్గంలో డోలిపై ఆసుపత్రికి తీసుకెళ్తున్న విషయం తెలుసుకుని వైద్యుడు 6 కిలోమీటర్ల కాలినడకన వెళ్ళి ప్రసవం చేసిన ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లాలో చోటు చేసుకుందండి. ఇక రాష్ట్రంలో నైరుతి విస్తరణ అంటండి అత్యంత చురుగ్గా కదులుతున్న ఋతుపవనాలు. డిగ్రీలో డబుల్ మేజర్ అమలుకు నోటిఫికేషన్ విడుదల చేశారండి. ఇక 3 కోవిడ్ కేసులు నమోదు జరిగినాయి అంటండి. గుంటూరులోని ఓ ప్రైవేట్ ల్యాబ్లో బుధవారం నిర్వహించిన పరీక్షల్లో 3 కోవిడ్ కేసులు నమోదయ్యాయని తెలిపారండి. ఇక భారత్ శాంతి పరిరక్షకులకి డాగ్ హమార్క్ జోల్డ్ పథకం అంటండి. ఇక ఆకలి నేత కేంద్ర మాజీ మంత్రి సుఖదేవ్ సింగ్ డాంగ్సీ కన్నుమూతంటండి. గౌరవ్ గొగాయికు పాక్తో సంబంధాలు ఉన్నట్టు సాక్ష్యాలున్నాయన్న అస్సాం సీఎం బిశ్వశర్మ. 3వసారి పేరిపోయిన స్పేస్ ఎక్స్ రాకెట్ అంటండి ఇక 3-4 వారాలకు ప్రయోగం అని ఎలన్ మస్క్ వెల్లడించారు. ఇంటర్పోల్కు భారత్ అభ్యర్థన అంటండి సిల్వర్ నోటీసులు జారీ చేసింది. విదేశీల్లో నేరగాళ్లు అక్రమంగా కూడబెట్టిన ఆస్తుల వివరాలు గుట్టువిప్పేందుకు ఈ నోటీస్ జారీ ఉపయోగపడుతుందంటండి. ఇక ఫ్యామిలీ కోర్టు జడ్జికి బాంబే హైకోర్టు చివాట్లు అంటండి. శస్త్రచికిత్స కోసం బాలుడిని తండ్రికి అప్పగించాలంటూ తల్లికి ఆదేశం. కర్నల్ ఖురేషీపై వ్యాఖ్యల కేసు ఇక సుప్రీంలోని విచారణ జరుగుద్దంటండి. మీ వాక్ స్వాతంత్రానికి ఆటంకం లేదని అశోక యూనివర్సిటీ ప్రొఫెసర్కు సుప్రీంకోర్టు స్పష్టీకరణ. మధ్యంతర ఉత్తర్వులు గడువు పెంపు చేశారండి. ఇక యూపీఎస్సీ దరఖాస్తుల కోసం కొత్త పోర్టల్ అంట అభ్యర్థులు ఆధార్ను గుర్తింపు పత్రంగా ఉపయోగించాలని తెలిపారండి. ఇక ఒంటి చేత్తో చప్పట్లు కొట్టలేరని అత్యాచార కేసులో ఇన్ఫ్లుయెన్సర్లకు మధ్యంతర బెయిలు. 9 నెలలుగా జైల్లో అభియోగాలు మోపకపోవడంపై ప్రశ్నించిన సుప్రీంకోర్టు అండి. ఇంకా పాక్ $370 కోట్ల చైనా రుణం ఇస్తుందంటండి. ఇక ప్రాణాలు తోడేసే ఉష్ణోగ్రత రూపం అంటండి వచ్చే 5 ఏళ్ళు సిద్ధంగా ఉండాలని వాతావరణ హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఇక సైక్లింగ్లో సత్తా చాటిన 4 ఏళ్ల బాలుడు అంటండి.
ఇక 421 పోస్టులు 3411 దరఖాస్తులు అంటండి. క్రీడా కోటాలో ఉపాధ్యాయ పోస్టులకు పోటాపోటీ. సింగపూర్లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి జరిగిందండి. తహసీల్దార్ పోస్టుల భర్తీపై ప్రతిష్టంభన తొలగించాలని ప్రభుత్వానికి రెవెన్యూ సంఘాల నేతల విజ్ఞప్తి. ఇక ఏపీ భవన్లో తొలిసారి అధికారికంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు. అంతర్జాతీయంగా యోగా దినోత్సవ నిర్వహణకు నోడల్ అధికారిగా కృష్ణబాబు గారు అంటండి. పలువురు ఐపీఎస్ ఐఏఎస్ అధికారులకు వివిధ బాధ్యతలు అప్పగించారు. ఇక శిశు విక్రయ ముఠా అరెస్ట్ అంటే 28 మంది పిల్లలను అక్రమ రవాణా చేసినట్లు గుర్తించారు. కిడ్నీ అమ్ముకున్నాడు దందాలు ఆరితేడు అంటే సరూర్ నగర్ కిడ్నీ రాకెట్ సూత్రధారి నేపథ్యం ఇది. తెలంగాణ సిఐడి దర్యాప్తులు విస్తుపోయే అంశాలు బయటపడ్డాయంటండి. ఇంకా ముందస్తు బెయిల్ ఇవ్వండి హైకోర్టులో వైకాపా నేత దేవినేని అవినాష్ వాగ్యం చేశాడంటండి. ఇక గూగుల్లో ఓ సంస్థ పేరట అనధికారిక ప్రకటనలు 12.78 కోట్ల నష్టం. TGCSBలో కేసు నమోదు చేశారంటండి. ఇక రెండో రోజు ర్యాంకింగ్లు అంటండి ప్రకటించిన చంద్రబాబు నాయుడు గారు. దివ్యాంగులను వెంటాడుతున్న వైకాపా పాపం అంటండి. నకిలీ దివ్యాంగుల గుర్తింపు ప్రక్రియతో అసలైన వారికి తప్పని వ్యయ ప్రయాసాలు. వైకల్య నిర్ధారణ కేంద్రాలకు తగ్గింపుతో కొత్తగా ధ్రువపత్రాలు పొందడానికి ఇబ్బందులు పడుతున్నారంటండి. నిజాం పాలన కలం ద్వారా ఎదిరించిన గొప్ప వ్యక్తి సురవరం మంత్రి శ్రీధర్బాబు గారు తెలిపారండి. ఇక యుద్ధ విమానాల తయారీలో హైదరాబాద్ కీలక పాత్ర. విడిభాగాలు ఉత్పత్తి చేస్తున్న ప్రైవేట్ సంస్థలు. తేజస్ మార్క్ 1A మధ్య భాగం అమ్కా బాడీ తయారు చేసిన వెమ్ టెక్నాలజీస్ అంటండి. ఇక అమెరికాలో కాల్పులు కలగలం 5 గాయాలంటండి. ఇక కళలు పెద్దవని కంగారొద్దని సంకల్ప బలం ఉంటే చాలు అని చిన్నారులతో మిస్ వరల్డ్ 2024 క్రిస్టినా పిజ్కోవా తెలిపారండి. 200 మంది అనాథ పిల్లలతో ఆనందాలు పంచుకున్న అందాల భామ. ఒకసారి సాక్షిలో చూద్దామండి. ఆంధ్రజ్యోతి ఇది జర్నలిజమా స్ట్రాటజిమా అని కవిత గారు అన్న వార్తను రాశారండి ఇక్కడ. ఇక ఎన్నికల హామీల మేనిఫెస్టో అమలే అని హీరోయిజం అని కడపలో మహానాడు నిర్వహించడం హీరోయిజం కాదని వైఎస్ఆర్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో భేటీలో వైఎస్ జగన్ గారు అన్నారంటండి. ఇక మన ప్రభుత్వ హయాంలో రెండేళ్లకు పైగా కోవిడ్తో ఇబ్బందులు ఎదుర్కొన్న సాకు చెప్పలేదని, మేనిఫెస్టోలో చెప్పిన 99 హామీలు అమలు చేసినవి చిత్తశుద్ధి నిరూపించుకున్నామని, కానీ చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీని అమలు చేయడం లేదని, సూపర్ 6 సూపర్ 7 గాలికి వదిలేశారని, 143 హామీలు పూర్తిగా పక్కన పెట్టేశారని, చిన్న హామీలైన ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేయడం లేదని తెలిపారండి. ఇంకా దళితులకు రక్షణ కరువు అంటండి. తెనాలిలో దళిత ప్రజా సంఘాలు ధర్నా చేశారంటండి. డీజీపీకి జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు జారీ చేసిందంటండి. ఇక తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ ఏకే సింగ్ గారు అంటండి. ఇక మహాలో అప్రస్తుతి ఏంటండి. కడపలో సెల్ టవర్ ఎక్కి తెలుగు మహిళ మాజీ నగర అధ్యక్షురాలు ఆత్మహత్యాయత్నం. స్థానిక ఎమ్మెల్యే మాధవి తన ఆత్మగౌరవంపై దెబ్బ కొడుతున్నారని ఆవేదన. మహానాడుకు ఆమె మమ్మల్ని ఆహ్వానించలేదంటూ చంద్రబాబు లోకేష్కు లేక. దళిత వర్గాలను ఆమె పార్టీకి దూరం చేస్తుందని ఆరోపణ. కనీసం తన చావుతోనే మిగిలిన కార్యకర్తలకు న్యాయం జరుగుతుందని భావిస్తున్నట్లు వెల్లడి. 2.5 గంటల పాటు టవర్ పైన దిగేందుకు ససేమేర మంత్రి లోకేష్ హామీ ఇచ్చారని సీఏ చెప్పడంతో దిగేందుకు అంగీకరించిందంటండి. ఇక ఏఐతో బాబు మహామాయ అంటండి. ఎన్టీఆర్ ఆత్మక్షోభించేలా మహానాడులో ఆయన ఏఐ వీడియో ప్రదర్శించారంటండి. ఇక డ్వాక్రా మహిళలపై సర్కారు కత్తంటండి. మహానాడు బహిరంగ సభకు రావాల్సిందని హుకుం జారీ చేశారంట. గైహాజరైతే శిక్ష తప్పదని బెదిరించారంటండి. ఇక వచ్చే ఎన్నికల్లో గెలవడం కష్టమే అని, పథకాలు రాలేదని ప్రజలు తిరుగుతున్నారని టీడీపీ నేత తాడిపత్రి మున్సిపల్ చైర్పర్సన్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పారండి. జనాలకు బుద్ధి లేదని వ్యాఖ్యానించారంట ఆయన. ఇక మీరు మమ్మల్ని రద్దు చేస్తే మేము మీ ప్రభుత్వాన్ని రద్దు చేస్తామని విజయవాడలో రేషన్ డెలివరీ వాహనాల డ్రైవర్లు ధర్నా చేశారంటండి. నిండా మునిగిన మాకు చలి ఏంటి అని ఉన్నపళంగా రోడ్డుపైకి లాగేశారు, ఫలితం అనుభవిస్తారని అన్నారంటండి. ఇక కంటి తుడుపు మద్దతు ధర అంటే ధాన్యానికి కిలో 69 పైసలు పెంపు. ఎక్కువ విస్తరణలో సాగయ్యే పంటలకు తక్కువ సాగయ్యే పంటలకు మోస్తరు మద్దతు ధర అంటండి. నిరుటితో పోలిస్తే 15-20% పెరిగిన పెట్టుబడి ఖర్చులు. మద్దతు ధరలు పెంచిన కేవలం 3.3 నుంచి 10% ఏంటండి. ఏడాదిలో ఒక పంటకు మద్దతు ధర దక్కలేదంట. రైతు సంఘాలు ఆక్షేపించాయి.
ఇక యుఎస్ కళా వేసాయాలని స్టూడెంట్ వేసాలు తాత్కాలికంగా నిలిపివేతపై తెలుగు రాష్ట్ర విద్యార్థులు కలవరం అంటండి. భారతీయులు భయపడాల్సిన పని లేదంటున్న కన్సల్టెన్సీలు సోషల్ మీడియా ఖాతాలతో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నాయండి. ఇక ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూస్తే ఎవరిని వదలం, తప్పు చేస్తే ఎవరైనా శిక్షార్హులే అని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న మహానాడులో తెలిపిన వార్తను ఇక్కడ రాశారండి. జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారండి. 12వ టీడీపీ అధినేతగా ప్రమాణం. ఇక నేతలు జాగ్రత్త, కొందరు మన దగ్గర ఉంటూ ప్రత్యర్థులకు కోవర్ట్లుగా పనిచేస్తున్నారని, మన వెళుతూ మన కళ్ళే పొడుస్తున్నారని, వలస పక్షులు వస్తాయి పోతాయి, నిజమైన కార్యకర్త నిలిచే ఉంటాడని తెలిపారండి. ఇక 5 లక్షల మందితో నేడు సభ, 50 నియోజకవర్గాల నుంచి భారీగా సమీకరణ. ఉమ్మడి కడప జిల్లా తరపున 2.10 లక్షల మంది అంటండి. రెండో రోజు మహానాడులో పలు తీర్మానాలు, నన్నూరు ప్రాసలను నోరునించే వంటకాలంటండి. ఇక అన్నదాతకు మద్దతు అంటండి. వరి సహా 14 పంటలు కనీసం మద్దతు ధర పెంపు, ధాన్యానికి 69 పెసలకు 86, పత్తికి 589, ఆవాలకు 820 రూపాయలు పెంపు అంటండి. ఖరీఫ్ సీజన్ నుంచి అమలు. ఇక మద్యం ముడుపులు గుట్టురట్టంటండి. స్కాములపై ఎట్టకేలకు నోరు విప్పిన కసిరెడ్డి, ఆధారాలు ముందు రాబట్టిన ఈడీ, బెజవాడ జైల్లోని ప్రశ్నించిన అధికారులు. ఈ ముడుపులు చేరిక ఎక్కడికని, స్కామ్లో అంతిమ లబ్ధిదారు ఎవరని 7 గంటల పాటు 100 ప్రశ్నలు అంటండి. నాకేం సంబంధం అంటే తొలుత కసిరెడ్డి బుకాయింపు, లావాదేవీలు చూపడంతో నోరు విప్పిన ఏవన్నట్టండి. ఇక 10వ తరగతి దిద్దుబాట్లు అంటండి. జవాబు పత్రాల మూల్యాంకనాలు, ఉపాధ్యాయుల తీవ్ర నిర్లక్ష్య వైఖరి అంటండి. ఇక నకిలీ ఖాతాలతో పోస్ట్ అంటండి. సజ్జల భార్గవరెడ్డి కేసులో పోలీసులు గుర్తింపు, విచారణలో పలువురు ప్రశ్నలకు జవాబు దాటవేత, కొన్నిటికి తెలియదని సమాధానం, మళ్లీ విచారణకు పిలుస్తామని దర్యాప్తు అధికారి. ఇక ఫ్రెషర్స్ ఆశలపై ఏఐనీళ్ళు అంటండి. తగ్గుతున్న కొత్త పట్టాదారుల నియామకాలు. ఇక 6 ఎమ్మెల్యేలను తెస్తానని, మంత్రి పదవి ఇస్తారని కాంగ్రెస్కు కవిత ప్రతిపాదించారు. టీపీసీసీ స్థాయిలో సుముఖత అంటండి. అధిష్టానానికి నివేదించారు. ఇంకా బంద్ చేయాలన్న దిల్రాజు సోదరుడు అంటండి. హరిహర వీరమల్లిపై కుట్రతోనే థియేటర్లు వివాదానికి తెరపైకి తెచ్చారని, డైవర్ట్ చేయడానికే దిల్రాజు గారు నన్ను టార్గెట్ చేశారని పార్టీకి ముడిపెట్టి పవన్కు తప్పుడు సమాచారం ఇచ్చారంటండి ఆయన. ఇంకా ఆంధ్రప్రభలో చూద్దామండి ఒకసారి. నదుల అనుసంధానం అందరికీ మేలే అని బనకజర్లతో తెలంగాణకు ఎలాంటి నష్టం ఉండదని తెలిపారండి నిన్న మహానాడులో. ఇంకా యువగళ అక్షర రూపం అంటే పుస్తకం చూసి అభినందించిన సీఎం చంద్రబాబు నాయుడు గారు. యువనేత లోకేష్కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వండి అని మహానాడు వేదికగా టీడీపీ సీనియర్ నేతలు ప్రతిపాదించారంటండి. ఇంకా అమెరికాలో కరోనా కలకలం అంటండి. వారానికి 350 మరణాలు, వేల సంఖ్యలో కొత్త కేసులు అంటండి. CDS వెల్లడించింది. ఇక వరి ధరహాసం అంటండి. 14 పంటలకు మద్దతు ధర పెంచారు. వరికి 69 రూపాయలు పెంచిన కేంద్రం. ఇక లేఅవుట్లన్నీ రెరా పరిధిలో కంటండి. రెరా ఫిర్యాదులను సంతృప్తి స్థాయిలో పరిష్కరించాలని, సెమీ కండక్టర్ ఎకోసిస్టమ్ను పెంచుతూ పారదర్శకంతో కూడిన మంచి పాలన అందించాలని, ITIలో న్యూక్లియర్ పవర్ హౌస్ కోర్సులు ప్రవేశపెట్టాలని తెలిపారండి. ఇక సరిహద్దు రాష్ట్రాలకు నేడు మాక్ డ్రిల్, కేంద్రం ఆదేశంతో సర్వం సిద్ధం. స్వదేశీ ఆత్మహత్య డ్రోన్లు రెడీ అంటండి. పనితీరును ప్రత్యక్షంగా చూసిన ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది. ఇక మురీద్ ఎయిర్ బేస్లో భూగర్భ కేంద్రంపై దాడి అంటండి. ఉపగ్రహ ఛాయాచిత్రాల నిర్ధారణ, పైకి దాడి అని పరిమితం కాని భారత్ అంటండి. ఇంకా థియేటర్లపై కొరడా అంటండి. డిప్యూటీ సీఎం ఆదేశాలతో అధికారుల తనిఖీలు, రెవెన్యూ, పోలీస్, ఫైర్ విభాగాల ఆపరేషన్. థియేటర్లో తినుబండార రేట్లపై ఆరా, పారిశుద్ధ్య నిర్వహణ, తీరుతెన్నులపై దృష్టి, ప్రేక్షకుల భద్రతా ప్రమాణాల పరిశీలన, అధికారుల తనిఖీల్లో దిమ్మ తిరిగే నిజాలంటండి. ఇక మిస్ వరల్డ్ ప్రైజ్ మనీ 8.5 కోట్లు అంటండి. కిరీటం, ఇతర బహుమతులు, ఏడాది జీతం మదనం. ఫైనల్స్కు మిస్ ఇండియా నందిని గుప్తా. 31న హైటెక్స్లో గ్రాండ్ ఫినాలే. ఇక థియేటర్ల బంద్ నేరం నాది కాదు అని దిల్రాజు తమ్ముడే తొడగొట్టి మరీ ప్రకటించాడంటండి. జనసేన బహిష్కృత నేత అతి సత్యనారాయణ గారు స్పష్టీకరించారు. ఇక రాష్ట్రమంతటా నైరుతి ఏంటండి. కోస్తాంధ్రకు భారీ వర్ష సూచన. ఎగువన భారీగా వర్షాలు కారణంగా ఆకస్మిక వరదల భయం అంటండి. ఇక ఈనాళ్ళు మిగిలిన వార్తలు చూద్దామండి ఒకసారి. ఏడాదిలోగా సీక్వెంట్ విలీనం అంటండి. తాజాగా SOC ఇచ్చిన స్టాక్ ఎక్స్చేంజ్ల కంటండి. ఇక NCLTలో దరఖాస్తు చేయడమే తర్వాయి అంటండి.
ఇక జన్ ఏఐ అనేది నాగరికతకు మార్పు అని మనుషులతో కలిసి పనిచేసే ఏఐ ఏజెంట్లు రావాలని టీసీఎస్ తెలిపిందండి. ఇక 21% పెరిగిన మెదాన్ని లాభం అంటండి. వరి పైరు కోసం 2 ఉత్పత్తులు. ఇక ఇండస్ ఇండ్ మాజీ సీఈఓపై సెబీ నిషేధం విధించిందండి, మరో 4 పైన. ఇక నాట్కో ఫార్మాకు రికార్డు లాభం అంటండి. ఇక అవంతి ఫీడ్స్ డివిడెండ్ ₹9 ఇస్తుందంటండి. ఇక గ్రాన్యూల్స్ ఇండియా లాభం 152 కోట్లు. ఇక టాప్ 10 హబ్ విమానాశ్రయాల్లో ఢిల్లీకి 10వ స్థానం అంటండి. ఎయిర్ కనెక్టివిటీ ర్యాంకింగ్లో 2024 నివేదిక సమర్పించిందండి. నమ్మదించిన పారిశ్రామిక వృద్ధి అంటండి. ఇక జూన్ 25 కల్లా మధ్యంతర ఒప్పందం, వచ్చే నెల రానున్న అమెరికా ప్రతినిధులు. ఇక దేశీయ విపణిలో కొనసాగుతామని నిసాన్ మోటార్స్ ఇండియా ఎండి సౌరభ్ వత్స గారు తెలిపారండి. ఇక ఐటీసీలో 2.5% వాటా విక్రయించిన బ్యాట్. ఇండిగో చైర్మన్గా విక్రమ్ సింహ మహాత్ అంటండి. ఇక సూచీలు నష్టపోయిన సంపద పెరిగిందంటండి. ఎఫ్ఐఐ కొనుగోళ్లు 4,663 కోట్లు, డిఐఐ కొనుగోళ్లు 7,912 కోట్లు అంటండి. ఇంకోసారి లేటెస్ట్ అప్డేట్స్ చూద్దామండి. ఎన్టీపీసీ లిమిటెడ్ ఈజ్ ఇన్వైటింగ్ అప్లికేషన్స్ ఫర్ డెప్యూటీ మేనేజర్ పోస్ట్. టోటల్ 150 పోస్టులు ఉన్నాయంటండి. అప్లికేషన్ ఫీజు 300. లాస్ట్ డేట్ 9 జూన్ 2025 అంటండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి అప్లై చేయండి. ఇవ్వండి ఈరోజు వార్తలు, వాటిలోని విశేషాలు. ఇంకా కంటెంట్ చివరి వరకు చూసినట్లయితే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయగలరు. మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కంటెంట్లో మరియు ప్రెజెంటేషన్లో ఏమైనా లోపాలు ఉంటే మాత్రం కామెంట్ చేయగలరు. జై హింద్.